గణానాం త్వా గణపతిగం హవామహే శ్రీ మహాగణాధిపతయే నమః. శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం సరస్వతి వ్యాసం తతో 48 చూడాలి. ఓకే, అవతారికంగా వెళ్తే ఉంది అందాము. శ్లోకం ఉన్నాము. యోగస్థ కురు కర్మాణి సంగత్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోస్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. దీనికి అవతారిక యది ఫల ప్రయుక్తేన న కర్తవ్యం ప్రయుక్తేన న కర్తవ్యం కర్మ కథం తర్హి కర్తవ్యం ఇత్యుచ్యతే. సో కర్మని చేసేప్పుడు కర్మకి ప్రేరణ ఉండాలి. ప్రేరణ ఉంటుంది కదా, ఆ ప్రేరణ విషయం మేము విచారం చేస్తున్నాం. కర్మ ఏది చేయాలని విచారం కాదు, కర్మ ఏది చేయాలని మీరు చూసుకోండి. అది గీత దగ్గర ఆ మాట చెప్పరు. కర్మ ఏది చేయాలంటే అందరికీ ఒకే బ్రహ్మచారం ఉంటాడు. వాడు కర్మ ఏం చేయాలంటే గృహస్థు దగ్గరికి వచ్చేప్పటికి పరిస్థితి మారిపోతుంది. కాబట్టి కర్మ ఏం చేయాలి కాదు, వాట్ యూ డూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ యూ డూ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎనీవే, సో కర్మని చేసేప్పుడు ఫల ప్రయుక్తైన, ఫలము చేత ప్రేరితుడై ఆ ఫలము యొక్క ప్రేరణ చేత చేయకూడదు. మరి ఎలా చేయాలి? ఫలం యొక్క ప్రేరణ చేయకపోతే ఇంకెలా చేస్తా ఉన్నాయి అనే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఆ ప్రశ్న ఎందుకు పుడుతుందంటే, మనం జీవించున్నంత కాలం కర్మని ఫలప్రాప్తితో చేస్తూ ఉంటాం. సో చాలా తరచుగా ప్రాయశః అలాగే ఉంటుంది. ఫలప్రయోగ కర్మలను చేసే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఫలప్రేరణ లేకపోతే అని కొంతమంది రిడిక్యూల్ చేస్తారు. ఫలం కోసం లేకపోతే ఇంకేం కోసం చేయటం అని అలా రిడిక్యూల్ సందర్భాలు కూడా మీకు కనపడతాయి. సో ఎనీవే, అటువంటి ప్రశ్న ఉదయించే అవకాశం ఉంది కనుక ఆ ప్రశ్నని సమాధానంగా ఈ శ్లోకం వస్తోంది. ఇత్యుచ్యతే అందాము. యోగస్థ కురు కర్మాణి సంకల్పత్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోస్తమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమః భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సో చెప్పేసేద్దాము. ధనంజయ, ఓ అర్జున, కర్మాణి కర్మలను సంగమును విడిచిపెట్టి కురు చేయుము. సిద్ధ్య సిద్ధ్యో, సిద్ధి అసిద్ధుల యందు సమః సముడుగా భూత్వం యోగస్థః యోగి కురు చేయుము. సమత్వం సమముగా ఉచ్యతే చెప్పబడుతున్నది. ఇది చాలా గొప్ప శ్లోకం అండి. సో హే ధనంజయ సంబోధన. అర్జునుడికి ధనంజయుడు అని పేరు.
ఎందుకంటే ధనమును జయించినవాడు. అంటే ధర్మరాజు పెద్ద యజ్ఞం వాడు చేయాలనుకుంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. ఖజానాలో సొమ్ము తీయకూడదు. ఖజానాలో సొమ్ముతో ఖర్చు చేయదు. ఇప్పుడు ప్రభుత్వం సొమ్ముతో దర్శనం చేసుకుంటాం, అలా చేయకూడదు. ఖజానాలో సొమ్ము ప్రజల కోసం వాడుతుంటేనే ఆయన యజ్ఞం చేయదలుచుకుంటే ఖజానాలో సొమ్ము వాడి హక్కు ఆయనకి ఏముంది. అంచేత ఆయన కృష్ణుని అడుగుతాడు, ఏ కృష్ణ, యజ్ఞం చేయాలనుకున్నాను, డబ్బులు పడుతున్నాను. దానికే మహారాజ్యం అర్జునుడిని బలం దూరం పంపించండి, అక్కడ కొంత ఆ సామంతానికి కొంత వేషాలు వేస్తున్నాడు, విప్లవం ఇది అంటున్నాడు కేసీఆర్ లాగా. సో కేసీఆర్ సెపరేట్ చక్రవర్తికి దూరం అలాగ ఉండకూడదు. వీళ్ళు అర్జునుడిని ఆయన దగ్గరికి పంపించి కప్ప కట్టడం మానేశాడు. ఆనందించను వాడిని చితకబాది ఆ కప్పమో దాని మీద పెనాల్టీ కూడా అన్ని వేసుకొస్తాడు. ఆ కప్ప ఏమో ఖజానాలో కట్టేసి ఆ పెనాల్టీ డబ్బులతోటి వాడి సంపద వచ్చి దాంతో యజ్ఞం చేయమని కృష్ణుడు రాజు చెప్తాడు. ఈ అర్జునుడు వెళ్ళి ఆ డబ్బునే చేసుకొస్తాడు. 3 మాసాలు అయ్యేప్పుడు జయించు తక్కువస్తాడు. అప్పుడు అర్జునుడిని ధనం చేయాలని సంబోధిస్తాడు, ధనాన్ని జయించుకొచ్చావు. కాబట్టి అది ఆ పేరు ఆయనకి స్థిరపడింది. శ్రీకృష్ణుడు ఆ పేరు ఎందుకు అంటున్నాడంటే, ఒక అధ్యాత్మ సాధన చేసుకునేవాడు కూడా తనకు కావలసిన సంపదని, ధనాన్ని సంపాదించుకోవాలి, జయించాలి. విద్యార్థికి ధనం ఏమిటి? పుస్తకాలు, నోట్స్, దానికి సంబంధించిన పారాఫెర్నాలియా అంటారు చూడండి, అదంతా చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గరికి ఒక కుర్రాడు వచ్చాడు, స్వామీజీ ఇది తెలియట్లేదు చెప్పండి అని పుస్తకం ఎదుర్కొండ పెట్టాడు. పెట్టి కాగితం తీసుకుని పెన్ను ఎదురా అంటే పెన్ను లేదు వాడి. ఇంకా వాడు ఏమి విద్యార్థి? నేను అదే కోప్పడ్డాను. పెన్ను సరిగ్గా కాదని ఇప్పుడే లేదండి అంటాడు. ఇప్పుడే లేదని దోషం ఉండదండి. స్పేర్ పెన్ ఒకటి ఉండాలి. విద్యార్థి మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఎలా ఉండాలో లక్షణం లేదు. సో ఆ విధంగా కావలసిన సాధన సంపదని మనం ప్రోగు చేసుకోవాలి. ధనము అంటే సాధన సంపద, దాన్ని సంపాదించుకోవాలి. అర్జునుడి దగ్గర లక్షణం ఉన్నది. అంచేతనే వనవాస సమయంలో కూడా తపస్సు చేసాడే కానీ నిద్రపోతూ కూర్చోలేదు. భీములాగా వీళ్ళని వాళ్ళని తిట్టుకుంటే కూర్చోలేదు. సో చక్కగా వెళ్ళి తపస్సు చేసుకుని మహాదేవుణ్ణి సంతోషపెట్టి పాశుపతాస్త్రం ఏదో పట్టుకు దక్కవచ్చాడు. సో ఆ విధంగా లక్షణం ఉంది. హే ధనంజయ, కర్మాణి కురు, కర్మల్ని మానేయమంటలేదు. కర్మాణి కురు, పైగా కర్మ గురువు కూడా కాదు, కర్మాణి కురు, అనేకములైన కర్మల్ని చేయి. బహువచనం, ఎన్ని కర్మల్ని చేయాలో అన్ని కర్మల్ని చేయి. కానీ ఎలా చేయాలి? యోగస్థ కురు, యోగమునం ఉన్నది. అంటే యోగము అనే సింహాసనం మీద ఉండి తిష్టతి, దాని మీద అధిష్ఠించి ఉండుట. సో యోగ సింహాసనాన్ని అధిష్ఠించి కర్మల్ని చేయి. ఇప్పుడు కూడా స్వామి వివేకానంద దీన్ని ఏమని ప్రతిపాదించి చాలా బాగా ప్రతిపాదిస్తారు. ఆయన అంటాడు, వివేకానంద కర్మయోగ ఈజ్ ఏ మాస్టర్ ట్రైట్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్ క్యాప్చర్స్ ద స్పిరిట్ ఆఫ్ శ్రీకృష్ణాస్ టీచర్. సో ఆయన అంటాడు, వర్కింగ్ లైక్ ఎ స్లేవ్ అండ్ వర్కింగ్ లైక్ ఎ మాస్టర్ అని 2 ఉంటాయంట. ఇద్దరూ కర్మ చేసి వాళ్ళే. స్లేవ్ లాగా కర్మ చేసేవాడు ఒకడైతే మాస్టర్ లాగా కర్మ చేసేవాడు ఒకడు. సో స్లేవ్ లాగా కర్మ చేయడం అంటే ఏమిటి? ఫలతృష్ణచే ప్రేరితుడై, పొద్దుస్తమో ఫలాకాంక్ష, నాకేమిటి లాభం, ఏమిటి నాకు వచ్చి ఫలం అని ముందు ఫలాన్ని ఫిక్స్ చేసుకుని ఆ ఫలాన్ని పొందుట కొరకై వీడు కర్మను చేస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? ఫలమునకు బానిసయ్యి వీడు కర్మలను చేస్తాడు. అలా కాకుండా మాస్టర్ కర్మ చేయడం అంటే ఏమిటి? ఐ ఎంజాయ్ ది యాక్షన్, ఇది కర్తవ్యము, ధర్మము, ఇది నేను చేయదగ్గది, ఇది నేను చేస్తాను, ఫలంతో నాకు సంబంధం ఏం లేదు, ఫలం ఈశ్వరాధీనం అనేటువంటి ఆ ఫలాకాంక్ష లేకుండా, ఫలతృష్ణ లేకుండా, ప్రయోజన రహితంగా చేస్తాడని కాదు, సప్రయోజనంగానే చేస్తాడు, కానీ ఫలతృష్ణ లేకుండా చేస్తాడు. ఇప్పుడు టీచర్ పాఠం చెప్తున్నాడు అనుకోండి, పాఠం చెప్పేప్పుడు మీకు జీతం వస్తుందని జీతం లెక్కేసుకుంటూ పాఠం చెప్పేవాడు ఏం చెప్తాడు? పాఠం వాడి వల్ల ఏమవుతుంది? ఈ విద్యార్థులందరూ కూడా క్షేమంగా పైకి వస్తారు,
మనం ఇది ఒక పవిత్రమైన వృత్తి. పాఠం చెప్పడము అంటే జ్ఞానదానం అన్నిటికంటే గొప్పది. ఇది పవిత్ర. ది పర్సన్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్. ఏదో బతకలేక పడుకుంటున్న సామెత ఉంది, చాలా తప్పది. ఆ సామెత వచ్చిందంటే సమాజంలో కాలుష్యంలో వచ్చినటువంటి సామెత. బతకలేక పడుకుంటున్న చాలా తప్పది. ప్రైమరీ స్కూలు నేను ఈ కెనడాలో యూఎస్లో అక్కడ ప్రైమరీ స్కూల్ టీచర్స్ని కలిశాను. వాడు సూటు బూసు వేసుకుని ఉంటాడు. హీ డజంట్ ఫీల్ ఇన్ఫీరియర్ టు యూనివర్సిటీ పీపుల్. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు దీస్ పీపుల్. ఈ ప్రైమరీ స్కూల్ టీచర్ ఉంటాడే వాడిని కూడా ప్రొఫెసర్ అని అంటారు. అంత పైగా వాడికి చక్కటి జీతం ఇస్తారు. వాడికి యూనివర్సిటీ ప్రొఫెసర్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉంటాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్ కొంత రీసెర్చ్ అది చేసి he has to prove his worth on a yearly basis. Whereas the primary school teacher ki, he need not prove, what he is there to prove? He has to prepare students ante. 5వ తరగతి పిల్లలు 6వ తరగతి పిల్లలు లేడీస్ అండ్ జెంట్స్ చాలా టీచర్లు బాగా పనిచేస్తున్నారు. దే ఆర్ వెల్ పెయిడ్, వెల్ రెస్పెక్టెడ్. వాళ్ళు కూడా తమంతా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. దిస్ ఈజ్ ది సిచ్యువేషన్ వేర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ వీక్. అక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా వీక్ గా ఉంటుంది. దానికి కారణం టీచర్స్ కాదు, ఓవరాల్ సిస్టమ్ అలా ఉంటుంది. డిసిప్లిన్ ఏమి ఉండదు, వాట్ ఎవర్. వేరాజ్ మనది ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ స్ట్రాంగ్, బట్ స్టిల్ టీచర్స్ దే డోంట్ ఫీల్ దట్ ప్రైడ్, ఫీల్ కాదు. ఆ ప్రొఫెషన్ లో ఆ మర్యాద గౌరవం ఫీల్ కాదు. ఎందుకంటే ఎంతసేపు వీడు ఎక్కువ సంపాదిస్తున్నాడు, వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు అనే ఈ సంపాదన దృష్టే కానీ దాంతో ఏమైపోయింది, ఫలతృష్ణ ఎప్పుడైతే పిక్చర్లోకి వచ్చేసిందో వాడి కర్మని వాడు ఎంజాయ్ చేయలేడు. అంచేతనే పాఠం చెప్పమంటే నీరసంగా ఉంటాడు. అసలు రాడు, కాలేజీకి రాడు. 10ంటికి కాలేజీ అంటే 10:30కి వస్తాడు. పక్క ఊళ్ళో ఉంటాడు, వీడు ఆ ఊళ్ళో ఉండడు. ఇప్పుడు సంగారెడ్డి టీచర్గా పనిచేస్తున్నాను అనుకోండి, లెక్చరర్ గాను అబిడ్స్ లో ఉంటాడు. మొత్తం అబిడ్స్ లో ఫ్లాట్ లో ఉంటాడు. సంగారెడ్డి వెళ్ళి వస్తాడు. నా 10ంటికి కాలేజీ అయితే 11ంటికి చేరుకుంటాడు. 4 గంటలకు వస్తుంది. ఏం పాఠం చెప్తుంది? సో ఎనీవే గవర్నమెంట్ రూల్ పెట్టింది, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అక్కడే మకాం పెట్టాలి. వీళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు ఆ రూల్కి ఎగ్నెస్ట్ కాదు. దేవాతకం లేదు, అదేం కుదరదని స్ట్రైక్ నోటీస్ అవుతుంది. ఏదో చేస్తూ ఉంటాను వాట్ ఎవర్. కాబట్టి ఎవరికి ప్రొఫెషన్ మీద ఆ కర్మలు ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. ఎంతసేపు ఫలప్రశ్నే. ఈ పొలిటికల్ ఫిలాసఫీ కూడా అలాగే తయారయ్యారు. పొలిటికల్ ఫిలాసఫీ ఎవరిని ఇన్స్పైర్ చేసే పరిస్థితి లేదు. ఎవరు ఇన్స్పైర్ చేస్తారు? ఇన్స్పైర్ చేయాలంటే ఏ స్థాయి వాడు ఇన్స్పైర్ చేయగలరో మీరు ఆలోచించండి. ఒక గాంధీ గారో, జయప్రకాష్ నారాయణో, అయితే లాల్ బహదూర్ శాస్త్రో. అలాగంటే ఒక పర్సన్, ఒక జైంట్ లైక్ పర్సనాలిటీ ఉంటే మన సమాజాన్ని ఇన్స్పైర్ చేస్తుంది. వీళ్ళు దీస్ ప్యూనీ లిటిల్ గైస్, అధికారము, దర్పము, డబ్బు సంపాదన, కరప్ట్ ఫెలోస్, కోర్ట్ టు ది కోర్ దీస్ పీపుల్ ఆర్ కరప్ట్. వాడికి ఒక విషయం లేదు. ఎవరిని ఇన్స్పైర్ చేస్తారు? రౌడీలను ఇన్స్పైర్ చేయడానికి తప్ప ఎందుకు పనికిరారు. రౌడీలను కూడా ఎలా ఇన్స్పైర్ చేస్తారు? వాళ్ళకి డబ్బులు ముడుపులు ఇచ్చి ఇన్స్పైర్ చేస్తారు. వీళ్ళు అంతకంటే ఇన్స్పిరేషన్ ఏం లేదు, వాట్ ఎవర్. సో సమాజంలో ఆ కర్మ ఈ భగవద్గీత పుట్టిన సమాజమైన ఇది అని పాపం ఆయన వాపోయాడు. ఎందుకంటే ఆ కర్మ ఫలమునందు తృష్ణ తప్ప కర్మని ఎంజాయ్ చేసే పరిస్థితి కనపడదు. కానీ మొత్తం మీద ఇంకా అక్కడక్కడ ఆ కర్మను ఎంజాయ్ చేసే మహాత్ములు ఉంటారు. కాబట్టి ఆ కర్మఫల ప్రేరణ అది ప్రధానం కాకూడదు. కర్మయందుండే ఆనందాన్ని ఆస్వాదించట. సో యోగము అనే దానికే యోగము అని పేరు. యోగశక్తి నిర్వచనం కూడా చెప్పబోతున్నారు. యోగము అనే సింహాసనం మీద కూర్చుని కర్మలను చెయ్యి. కర్మలను మానేమంటాం లేదు, కర్మలను చేయమనే చెప్పారు. ఒక కర్మ కాదు, 2 కర్మలు కాదు, అనేక కర్మలను చెయ్యి. కానీ సంగం త్యక్త్వా ధనంజయ, సంగమును విడిచిపెట్టి కర్మలను చేయాలి. సంగము అంటే ఆసక్తి, ఆసక్తిని విడిచిపెట్టి కర్మలను చేయాలి. ఆసక్తి ఏమిటో మీకు నేను చెప్తాను. తర్వాత సమంగా ఉంటూ కర్మలను చెయ్యి. ఆ సమత్వము అనే లక్షణాన్ని నీవు నెలకొల్పుకుంటూ, నీలో నీవు ఆ లక్షణాన్ని పెంచుకుంటూ ఆ సమత్వము అనే స్థితిని సంపాదించుకుని కర్మల్ని చెయ్యి. ఏమిటా సమత్వం అంటే చిత్త భూమిక ఎందు సమత్వం. సమత్వము అన్నది బయట సమత్వం ఉండదు. సిద్ధి అసిద్ధ్యో సమోభూత్వ.
ఇప్పుడు కర్మ సిద్ధించిందనుకోండి, ఫలం వచ్చిందనుకోండి, అది ఒక పరిస్థితి, బాహ్య పరిస్థితి. ఫలం రాలేదనుకోండి, అది ఇంకో పరిస్థితి. రెండు బాహ్య పరిస్థితులు. ఈ రెండు బాహ్య పరిస్థితుల యందు కూడా సమత్వాన్ని కలిగి ఉండాలి. సమత్వం ఎక్కడ? బాహ్య పరిస్థితుల్లో సమత్వం ఉండదు. ఎందుకంటే దే ఆర్ డిఫరెంట్ కదా. వన్ ఈజ్ సిద్ధి, దర్ ఈజ్ అసిద్ధి, దే ఆర్ అపోజిట్. కాబట్టి సమత్వం ఎక్కడ ఉండాలి? వీడి బుద్ధి యందు చిత్తభూమి అంటారు. చిత్తభూమి యందు సమత్వం ఉండాలి. చూసి ఇంద్రియంలో సమత్వం ఉండదు. ఎందుకంటే కన్ను చూసేప్పుడు సిద్ధి ఉంటే సిద్ధిని చూస్తుంది, అసిద్ధి ఉంటే అసిద్ధిని చూస్తుంది. మనస్సు గ్రహించేప్పుడు సిద్ధి ఉంటే సిద్ధాకారాన్ని పొందుతుంది, అసిద్ధి ఉంటే అసిద్ధి ఆకారాన్ని పొందుతుంది మనస్సు. కానీ ఫైనల్లీ బుద్ధింతు సారథ్యం విద్ధి, జీవితాన్ని నడిపించేది బుద్ధి. అంటే మీ యొక్క వివేకము, మీ అవగాహన, మీ విజన్ ఏదైతే ఉందో అది జీవితాన్ని నడిపిస్తుంది. సో బుద్ధి అంటే మీ యొక్క ఆ జ్ఞానము లెవెల్లో, నాలెడ్జ్ లెవెల్లో, మీ యొక్క అవగాహన స్థాయిలో మీకు యోగము ఉండాలి. అంచేతనే బుద్ధి యోగము ఉంటుంది. బుద్ధి అంటే ఎట్ ది లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. సో ఆ లెవెల్లో మీకు సమత్వము ఉండాలి. అంటే ఏంటి? సిద్ధి అసిద్ధి రెండింటినీ కూడా నేను సమానంగా స్వీకరిస్తాను అనే నిష్కర్ష, ఖచ్చితమైన నిష్కర్ష. అప్పుడు మనస్సులో మీకు సిద్ధి సంబంధించిన ఆకారము, అసిద్ధికి సంబంధించిన ఆకారము కలిగినప్పుడు వాటి యొక్క ప్రభావం చాలా అల్పంగా ఉంటుంది. సిద్ధి కలిగిందనుకోండి కొంత ఉల్లాసంగా ఉంటుంది, అసిద్ధి కలిగితే కొంత నిరుత్సాహం ఉంటుంది, సహజం. కానీ మనిషి యొక్క రెస్పాన్స్ని డిక్టేట్ చేసేది మనస్సుగా ఉండదన్నమాట. ఆ ఇమోషనల్ లెవెల్లో రెస్పాన్స్ డిక్టేట్ కాదు. ఇమోషన్స్కి అతీతంగా నాలెడ్జ్ లెవెల్లో సమత్వం ఉంటుంది. సో సిద్ధి అసిద్ధి రెండు కూడా ఈశ్వరాధీనములు. రెండు కూడా ఒక స్థాయిలో మిథ్య, ఇంకొక స్థాయిలో ఈశ్వరాధీనములు. కాబట్టి దెర్ ఈజ్ ఎ హయ్యర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. సో టుడేస్ ఫెయిల్యూర్ మేబీ ద బిగినింగ్ ఆఫ్ ఎ హయ్యర్. సో వీ లాస్ట్ ది బ్యాటిల్ బట్ వీ మే విన్ ది వార్ అంటాడు చర్చిల్. ఆ రకమైన వివేకం లేకపోతే ఎలాగ పైకి వస్తారండి? వీ లాస్ట్ ది బ్యాటిల్ బట్ వీ విల్ విన్ ది వార్ అంటాడు. సో ఇమీడియట్లీ ఇట్ ఈస్ ఎ సెట్ బ్యాక్, బట్ హయ్యర్ పర్పస్ విల్ బి సర్వ్డ్. లెట్ us ప్రొసీడ్ అండ్ డూ అవర్ జాబ్ అనే ఆ రకమైన ఆ స్థిత ప్రజ్ఞ లక్షణం అని అంటారు. అదే స్టెడ్ ఫాస్ట్ విజ్డమ్. ఆ విజ్డమ్ లో ఉండడము, దాని పేరే యోగము. సిద్ధ్య సిద్ధ్యో సమభూత్వ సమత్వం యోగం ఉచ్యతే. యోగం అనే సింహాసనం మీద కూర్చోమన్నారు కదా. ఏంటి సింహాసనం అంటే ఈ బుద్ధి స్థాయిలో ఉండే సమత్వానికే యోగము అని పేరు. దానికి యోగం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇంతకు ముందు శ్లోకం చెప్పారు, సమదుఃఖ సుఖం ధీరం. శ్లోకం ఎంహినం యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ప్రతిపాదన చాలా లోతైన, చాలా విలక్షణమైన ప్రతిపాదన. మోక్షము ఎలా వస్తుంది అదే ఒక టాపిక్. మోక్షం ఎలా వస్తుందంటే నువ్వు పూజలు చేసుకో, ధర్మాలు చేసుకో, తపస్సు చేసుకో, తీర్థయాత్రలు చేసుకో, నీకు మోక్షం వస్తుందని ఒకటి చెప్తాడు. లేకపోతే నువ్వు ఉపాసనలు చేయి, పెద్ద పెద్ద ఉపాసనలు చేస్తే మోక్షం వస్తుందని ఇంకొకటి చెప్తాడు. కానీ వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికీ నీ స్వరూపము అపూర్ణము అని తెలుసుకో అని మనం చెప్తాం. శ్రీకృష్ణుడు అది కూడా తెలియకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి తన స్వరూపము పూర్ణము అని ఎలాగ తెలుసుకోవడం? పూర్ణత్వం యొక్క లక్షణం ఏమిటి మనం చూడబోతున్నాం ఎదురకుండా. పూర్ణత్వం యొక్క లక్షణం ఏంటంటే, ఇప్పుడు పూర్ణము, ఇప్పుడు ఇన్ఫినిటీ అంటే పూర్ణం, పూర్ణం అంటే ఇన్ఫినిటీ మ్యాథమెటిక్స్ పరిభాషలో. సో పూర్ణము ప్లస్ 10 ఎంత? పూర్ణము. పూర్ణము మైనస్ 20 ఎంత? పూర్ణం. అది పూర్ణత్వం యొక్క లక్షణం. పూర్ణత్వం యొక్క లక్షణం ఏంటంటే ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ వోంట్ డిస్టర్బ్ ఇట్. అది పూర్ణత్వం. సపోజ్ మీరు సమదుఃఖ సుఖం, మీరు సుఖ దుఃఖములు రెండింటి ఎందు, సుఖ దుఃఖములన్నా సిద్ధి అసిద్ధులన్నా ఒకటే కదండి. సిద్ధి కరస్పాండ్స్ టు సుఖం, అసిద్ధి కరస్పాండ్స్ టు దుఃఖం. ఈ ద్వంద్వములను మీరు సమంగా ఉన్నారు అంటే అర్థం ఏంటి? మీరు పూర్ణంగా ఉన్నారు. సముద్రంలో వర్షం పడితే సముద్రం పైకి పొంగి రాదు, నదిలాగా అయితే ఒక చెరువులాగా.
వర్షం పడలేదనుకోండి అడుక్కుపోదు. రెండు సందర్భాల్లోనూ పూర్ణంగా ఉంటుంది. అదేవిధంగా వీడు సుఖ దుఃఖాల్లో పూర్ణంగా ఎప్పుడైతే సమంగా ఎప్పుడైతే ఉంటాడో వీడు ఆల్రెడీ హీఈస్ మేనిఫెస్టింగ్ హిజ్ ఇన్ఫినిటీ. ఆ పూర్ణత్వాన్ని వీడు మేనిఫెస్ట్ చేస్తున్నాడు. సో రాజకుమారుడు తన రాజకుమార స్థితిని పొందాలంటే ఎలా పొందాలి? హీ హ్యాస్ టు బిహేవ్ లైక్ ఎ ప్రిన్స్. ప్రిన్స్ లాగా బిహేవ్ చేస్తే తనకున్న ఆ స్టేటస్ ని వాడు మేనిఫెస్ట్ చేసినట్టు అవుతుంది. వీడు పూర్ణుడు, కానీ ఆ సంగతిని వీడు అనుభవం తెచ్చుకోవాలంటే ఏం చేయాలండి? పూర్ణుడు ఎలా బిహేవ్ చేస్తాడో బిహేవ్ చేయడమే. సో యూ ఎక్స్ప్రెస్ యువర్ రియాలిటీ, మీ యువర్ ఎసెన్షియల్ నేచర్ని మీరు ఎక్స్ప్రెస్ చేయటం, మేనిఫెస్ట్ చేయడం అంటారు దాన్ని. అలా ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే మీకు స్లోగా యూ కమ్ టు యువర్ ట్రూ నేచర్. యు ఫేక్ విల్ యూ మేక్ ఇట్ అన్నట్టుగా బిహేవ్ లైక్ పూర్ణ. సో సపోజ్ దాన గుణాన్ని ఎలా నేర్చుకుంటారు? ఒక గొప్ప దాత ఎలా బిహేవ్ చేస్తాడో బిహేవ్ చేయండి. ఓసారి అలా బిహేవ్ చేయండి, ఓసారి దాతలాగా బిహేవ్ చేయండి, చూద్దాం ఏమవుతుందో. మీ ఆస్తి పాస్తి ఏమీ అయిపోవడం అన్నీ అక్కడే ఉంటాయి. ఫర్ ఎ చేంజ్ బిహేవ్ లైక్ వెరీ జనరస్ పర్సన్ బిహేవ్ చేస్తున్నారు. దాంతో మీకు ఏమవుతుందంటే ఒక ఆనందాన్ని మీరు డిస్కవర్ చేయగలుగుతారు. సో ఎవరో గిచ్చగడికి 10 రూపాయలు తీశాడు, తీసి చూస్తున్నాడు ఇటోటి. ఎవరు చూస్తున్నారన్న చిల్లర కోసం. అది చిల్లరేనా? చిల్లరేంటి? చిల్లర కాదేంటి? ఇవ్వండి, లాగే మనం ఇంక చిల్లరేంటి? 10 రూపాయలకి చిల్లరేంటి? అది ఇవ్వండి అన్న. 10 రూపాయలకు భోజనం హోటల్లో ఉంటుంది. చిన్న కాకా హోటల్స్ లో 10 రూపాయలకు భోజనం దొరుకుతుంది. పోయి భోజనం చేయాలి, 10 రూపాయలు తీసుకుని భోజనం చేయాలంటే ఈయన ఆయన చేతిలో 10 రూపాయలు పెట్టాడు. వాడికి చక్కగా భోజనం చేసి ఎక్కడో నిద్రపోతాడు. ఎందుకంటే వాడికి కొంత రెస్ట్ వస్తుంది కదా. 4 గంటలో 2 గంటలో ముష్టెత్తితే వచ్చి 9 ఈయనే ఇచ్చారు కదా. సో గివ్ ఇట్ లైక్ దాట్. అలాగే ఒకసారి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇవ్వచ్చు పర్వాలేదు అనేది మీ అంతటి మీకే అనుభవానికి వస్తుంది. ఆ విధంగా వన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్. అదేవిధంగా సమదుఃఖ సుఖం. సో మీట్ ది పెయిన్ హాఫ్ వే, మీట్ ది ఫెయిల్యూర్ హాఫ్ వే. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ సమత్వం వచ్చేస్తుంది. ఎప్పుడైతే సమత్వం వచ్చేసిందో మీలో ఉండే పూర్ణత్వాన్ని ప్రకటించుకునే అవకాశం లభిస్తుంది. దాని పేరే మోక్షము. అదే అంచేతనే యోగం అయింది. యోగం అంటే పూర్ణత్వానికే ఈశ్వరుడు అని పేరు. సో ఆ పూర్ణత్వం, పూర్ణ చైతన్యం ఏది కలదో దానితోటి మీరు సమావేశాన్ని పొందుతారు, దాంతో మీరు సంయోగాన్ని పొందుతారు, కలయిక. సో ద కమ్యూనియన్ అయిపోతుంది. కాబట్టి ఆత్మ పూర్ణ రూపంగా హృదయంలో మీరు పొందే ఉపాయానికి యోగము అని. కాబట్టి ఇప్పుడు ఈ రాగద్వేషములు, ఈ ద్వంద్వముల బందీలో మనం ఉండడం చేతనే దాన్ని పొందలేకపోతున్నాం. ఎప్పుడైతే మీరు ఆ సమత్వాన్ని డెవలప్ చేస్తారో మనస్సు బుద్ధి లెవెల్లో, యూఆర్ రెడీ ఫర్ ది మోక్షం, రెడీ ఫర్ ది ఆత్మ సాక్షాత్కారానికి మీరు సంసిద్ధులై ఉన్నారు. కాబట్టి ఆ సమత్వానికి యోగము అని పేరు వచ్చింది. అది అందుకోసం నేను ఈ కథంతో చెప్పాను. అక్కడ శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటంటే, నీవు సుఖ దుఃఖముల ఎడల సమత్వ బుద్ధిని కలిగి ఉంటే నీకు మోక్షం వస్తుంది. అమృతత్వాయ. ఇది ఎలా ఉందో చూడండి. మీరు ఎవరినైనా అడిగి రండి మోక్షం ఎలా వస్తుందని అడిగిరండి. ఇప్పుడు ఈ అమర్నాథ యాత్ర ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళని అడగండి మోక్షం ఎలా వస్తుంది. మాతో పాటు వస్తే మోక్షం వస్తుంది చెప్పాల్సి ఉంటుంది కూడా. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఎంకరేజ్ పీపుల్. అదే సపోజ్ మానస సరోవర యాత్ర చేస్తున్న వాళ్ళు ఏం చెప్తాడు, మాతో పాటు మానస సరోవర వస్తే మోక్షం వస్తుంది. నా దగ్గరికి వచ్చి మహాత్మా మోక్షం ఎలాగా అని అడిగారు. ఆయన ఈవేళే అడిగారు. అందుకే రేపు సాయంకాలం 6 అయ్యేప్పటికి అక్కడ ఉండండి, మీకు మోక్షం వచ్చింది ఏదో నేను చెప్తాను. ఎవడు చెప్పింది వాడు చెప్తాడు. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే, శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆయన చెప్పింది ఆయన చెప్పాడు, చాలా విలక్షణంగా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు సుఖ దుఃఖములను సమంగా స్వీకరించు, ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండు, ఆ బుద్ధి లెవెల్లో అలా క్లీన్ గా పెట్టుకో, నీకు మోక్షం వస్తుందని చెప్పాడు. ఎందుకంటే మోక్షం కొత్తగా రానట్లా, మోక్షం మీ స్వరూపము. ఆ సంగతి మీకు తెలిసిపోతుంది.
అబ్బా ఏమి సరళమైన సమాచారం అది. అంచేతనే ఆ సమత్వానికి యోగము, సమత్వం యోగ ఉచ్యతే. భాష్యం అందాము. యోగస్థ ఇది యోగస్థ సన్ ఉత్పన్నాని కేవలం ఈశ్వరారాధనార్థం. ఆ విధంగా కర్మ చేయటం చాలా కష్టం. ఏ కర్మ చేసినా అది ఈశ్వరుని యొక్క ఆరాధనగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ స్వధర్మాన్ని మీరు చేస్తున్నారనుకోండి, అది ఈశ్వరారాధన అయిపోతుంది. మీరు ఉదయం నిద్ర వేస్తారు. ఎందుకు నిద్రలే? అసలు పడుకోవడం ఎందుకు పడుకోవడం చూస్తున్నాండి. పడుకోవడం కూడా ఈశ్వరారాధన అయిపోతుంది. ఎందుకంటే పడుకోవడం ఎందుకు అంటే చంద్రాలే వేచి మన కర్తవ్యాన్ని మనం చేయటం కోసం పడుకుంటాం. సో తిష్ట నరసింహ కర్తవ్యం దైవమాన్ని విశ్వామిత్రుడు రాముడితో చెప్తాడు. కౌసల్య సుప్రజారము ఇదే ఇంత మీ అమ్మ ఒళ్ళో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తామేంటి? గెటప్ అయితే కౌసల్య సుప్రజ. సో కౌసల్య చాలా గొప్ప పుణ్యాత్ముడు కుమారుడిని కన్నందుకు. ఎప్పుడు నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తే కౌసల్య సుప్రజారాము పూర్వసంధ్యా ప్రవర్తితే మై గుడ్నెస్ ద సన్ ఈజ్ రైజింగ్ ఆల్రెడీ అండ్ యు ఆర్ లైయింగ్ డౌన్. ఉత్తిష్ట నరశాబ్దూల కర్తవ్యం దైవమాన్ని. కాబట్టి పడుకోవడం ఎందుకంటే మీరు రియల్లీ ప్రాక్టీస్ చేసి పడుకోవడం ఎందుకంటే మొన్నాడు పెద్దలే లేచి మన కర్తవ్యాలను మనం చేసుకునే కోసం పడుకోవాలి. ఇప్పుడు ఈ పడుకోవడం ఏమవుతుంది? ఈశ్వరారాధన కర్తవ్యనిష్ట అయిపోతుంది. సో ఇప్పుడు రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్దాం రమ్మంటాడు. రమ్మంటే దోస్తు వచ్చి రమ్మంటాడు. రమ్మంటే వీడు అంటాడు అబ్బాయి రేపు పొద్దున్నే నేను ట్యూషన్కి వెళ్ళాలి రాను అంటాడు. దాని అర్థం ఏంటి? వాడు కర్తవ్యనిష్ట గల విద్యార్థి. వీడు అసలు ట్యూషన్ మాటే గుర్తు లేదనుకోండి. ట్యూషన్ రేపటి సంగతి కదా, ఇవాళ ఎందుకు దాని గురించి చెరువు బయలుదేరాలనుకోండి, వాడు మొదటి ట్యూషన్కే వెళ్తాడు. కాబట్టి నిద్రపోవడం కూడా ఈశ్వరారాధన అయిపోతుంది. నిద్ర వేస్తారు, శౌచాధికం చేసుకుంటారు. ఇప్పుడు స్నానాధికము శౌచాధికం ఉంటుంది, ఇది కూడా ఈశ్వరారాధన అయిపోతుంది. ఎందుకని? స్నానం చేసి దేనికంటే టు ప్రిపేర్ ది పర్సన్ ఫర్ ఈశ్వరారాధన. అందుకోసం స్నానం ఆ నిష్ఠ. ఆ విధంగా ఇట్ డ్రైవ్స్ ది పర్సన్ లైక్ దట్. స్నానం చేసుకు ఎందుకంటే అదే స్నానం చేసుకుని మనం ఏమో కర్తవ్యం దైవమాన్నికం ప్రతిరోజు చేసేటువంటి నిత్య పూజాధికం నిత్యకర్మ ఉంటుంది, అది చేసుకోవాలి. కాబట్టి స్నానం చేస్తాడు. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేస్తాడు? కర్తవ్య కర్మ ఉంటుంది. అలాగే గృహిణి చేసి కర్తవ్య కర్మలు ఉంటాయి. ప్రతి కర్తవ్య కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేయమన్నారు. సో ఇప్పుడు భర్తని దైవమని భావన చేశారనుకోండి, భర్త యందు దైవత్వ బుద్ధి ఉన్నదనుకోండి, ఉంటే అప్పుడు ఆ భర్త కోసం చేసే ప్రతి కర్మ ఏమవుతుంది? ఈశ్వరారాధన. అదే ఆయన దైవం ఎక్కడండి, ఆయన సంగతి నాకు అవసరం. భావన ఇంట్లో ఉందండి. రాయిని దైవంగా భావన చేసే అంత లెవెల్లో మీరు ఉన్నారు. మనిషిని భావన చేయడానికి అభ్యంతరం. మనిషి పూర్ణ ఆత్మస్వరూపుడు. కొత్తగా మీరు భావన చేయాల్సింది కూడా లేదు. భావన మీరు ఈ ప్రశ్న అడగకూడదు. మీరు ఈ సలహా అడిగారు, అయితే ఇలాంటి ప్రశ్న మీరు అడగద్దని చెప్పారు. యూ డోంట్ నో ది హ్యూమన్ సైకాలజీ, యూఆర్ ఆస్కింగ్ ఏ సిల్లీ క్వశ్చన్. హ్యూమన్ సైకాలజీ తెలుసుంటే ఆ ప్రశ్న మీరు అడగరు. ఏమి బ్రహ్మానుభూతిలో ఒక ఆర్టికల్ ఒకటి ఉంది, నారీ ధర్మంలోని ఒక ఆర్టికల్ ఒకటి ఉంది, నువ్వు విస్తారంగా రాసేది. కాబట్టి దాని స్పిరిట్ మీకు తెలియక అడుగుతున్నారండి. హ్యూమన్ సైకాలజీ తెలుసుంటే మీరు అడగరు. మాకు తెలుసా హ్యూమన్ సైకాలజీ, అంచేతనే మేము పురుషులకి సలహా చెప్తాం, స్త్రీలకే చెప్తాం. ఎందుకంటే వర్క్ చేయి చోట చెప్పాలి, కానీ వర్క్ కాని చోట ఎందుకు వీడికి ఇంకో సలహా చెప్తారు. వీడికి వెళ్ళి గురువు భావం చేయడం, తల్లిదండ్రులను దైవంగా భావం చేయడం, వర్క్ అయ్యేది చెప్పాలి. వర్క్ కాని వీడికి చెప్పు ఉపయోగం ఏంటి? కాబట్టి సో ఈశ్వరుణ్ణి రామకృష్ణ పరమహంసను అడిగారు. ఈశ్వరుణ్ణి గోపికలు భర్తగా భావన చేసి ఉపాసన చేశారు కదా, అదేవిధంగా ఈశ్వరుణ్ణి భార్యగా భావన చేసి ఉపాసన చేయొచ్చునా అని అడిగారు. నెవర్ డూ ఇట్ అని చెప్పారు. నీ ఉపాసన ఫెయిల్ అయిపోతుంది, నువ్వు పతితుడితో ఎన్నడో అలా చేయొద్దని చెప్పారు. ఎందుకంటే ఇన్ వన్ డైరెక్షన్ ఇట్ వర్క్స్, ఇన్ ది అదర్ డైరెక్షన్ ఇట్ అక్చువల్లీ ఫెయిల్స్, ఇట్ డజంట్ వర్క్. అందు గురించి చెప్పారు. దాంట్లో సైకాలజీ ఇన్వాల్వ్ అయ్యింది. అంతా ఉపాసన అంటే భావన తప్పించే ఉండదు. తత్వం నిర్గుణం నిరాకారం. కాబట్టి సగుణ సాకారంగా భావన చేసేప్పుడు
దాంట్లో హ్యూమన్ సైకాలజీని కూడా మనం పిక్చర్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎనీవే, కాబట్టి స్త్రీ భర్తని దైవంగా భావన చేసి కాఫీ ఇచ్చింది అనుకోండి. కాఫీ ఇచ్చిందంటే వీడికి పొద్దున్నే కాఫీ ఇవ్వటం లేదు, నా పనులు ఇచ్చింది అసలు తీసుకోక్కర్లేదు. ఓవరాల్ విషయం అసలు. సో ఆ విధంగా ఈశ్వర కర్మ. ఆ విధంగా ఇప్పుడు పాఠం చెప్పేది ఉంది. పాఠం చెప్తున్నాం అంటే వీళ్ళందరినీ మనం ఉద్ధరిస్తున్నామనో, లేకపోతే మనం ఏమో కీర్తి ప్రతిష్టలు సంపాదించాలనో, లేకపోతే కొంతమందికి ఇదో పిచ్చి ఏమిటి, మేము వేదోద్ధరణ చేస్తాము, వేదాన్ని మేము ఉద్ధారం చేస్తాము, వేదోద్ధరణ పరిషత్ అంటే నేనున్నాను. ఏమిటండి వేదాన్ని మనం ఉద్ధరించడం ఏమిటండి, ఇదేదో సామెత ఎలా ఉందంటే దేవుణ్ణి ఊరేగిస్తా ఉన్నట్టుంది. దేవుణ్ణి ఊరేగిస్తుంటే దేవుడి సంగతి ఊరందరికీ తెలుపుడు చేస్తాము. దేవుడి గురించి ఊరంతా తెలుపుడు చేయడం ఏంటంటే ఆయన కీర్తి, దేవుడి కీర్తి, ఆయనకి యశస్సు, 6 గుణాల్లో ఒకటి యశస్సు. దేవుడి గురించి నువ్వు 10 మందికి చెప్తావా? దేవుడి గురించి 10 మందికి చెప్పడం ఏంటంటే అనర్థం ఉన్న దాంట్లో నీ కర్తవ్యాన్ని నువ్వు చేయంతే. కాబట్టి సో ఊరేగింపు వీడి కర్తవ్యం, అదొక ఉత్సవంలో భాగంగా కాబట్టి చేయటం. కాబట్టి వేదాన్ని నేను ఉద్ధరిస్తాను అంటే అది అహంకారం కాలేదు, అది అలా అహంకారం అయిపోతుంది. వేదాన్ని నేను ఉద్ధరిస్తాను కాదు, వేదం అధ్యయనం చేయటం నీ ధర్మమా? ఎస్, డూ ఇట్. అధ్యయనం చేశాక, అధ్యాపనం చేశాక, చేయకుండా అధ్యాపనం ఇంకొక సమస్య, కలియుగ సమస్య ఇది. వీడికి ఒక ఆయన ఋగ్వేదం మీద ఉపన్యాసం, ఆ సభలో ఋగ్వేద పండితులు, నేను కూడా ఉన్నాను, ఋగ్వేద పండితులు ఉన్నారు. ఈ ఋగ్వేదం మీద ఉపన్యాసం, వాళ్ళందరూ పాపం మొట్టమొదటి 5 నిమిషాలు ఋగ్వేదం మీద ఉపన్యాసం అనేప్పటికీ అంతవరకు కూర్చుంటారు, తక్కువ ఇలాగా లేచి కూర్చున్నారు శ్రద్ధగా. ఎందుకంటే పాప ఆయన ఏం మంత్రాలు చెప్తారో, ఏం అర్థాలు చెప్తారో తెలుసుకున్నాం. మనం వల్లించిన ఋగ్వేదంలో ఏం రహస్యాలు ఏం చెప్తాడో తెలుసుకున్నాం. ఆయన మొదలుపెట్టాడు. ఒక్క ఋగ్వేద మంత్రం మాట్లాడలేదు ఇంతవరకు. 15 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, 30 నిమిషాలు అయింది, ఒక్క మంత్రం చెప్పలేదు. సో అదేదో జనరల్గా చెప్తాడు, ఏదో సింధు నదీ తీరంలో వెలిసిందంటాడు, ఇదంటాడు, అదంటాడు తప్పించి ఒక్క మంత్రం చెప్పడం. వీళ్ళు 10 నిమిషాలు అయ్యేప్పటికి వీళ్ళందరికీ, పండితులకు అందరికీ అర్థమైపోయింది. ఒకళ్ళ మొత్తం చూసుకుంది. ఎందుకంటే దే ఆర్ దాట్ అట్రాక్టెడ్ అనేమో, బికాస్ దిస్ జెంటిల్మన్, నేను చూశాను గంట సేపు ఉపన్యాసం, నేను విన్నాను, ఎందుకంటే స్టేజ్ మీద ఉన్నాను, విన్నాను. ఆయన ఒక్క మంత్రం కూడా చెప్పలేదు. అగ్నిమీడే పురోహితం అనే మంత్రంతో ఋగ్వేదం ఆరంభం అవుతుంది అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆయనకి తెలియదు కనుక చెప్పలేదు. అక్క మీద విమర్శ కానీ ఆయన అక్క లోపల విమర్శ ఆయనకి తెలియదు. సో కాబట్టి వాట్ ఐ మీన్ ఈజ్, అధ్యయనం చేస్తే అధ్యాపనం చేయటం నా కర్తవ్యమో నువ్వు అనుకుంటే, ఇఫ్ యు ఆర్ ప్లేస్డ్ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్, యూ సీ ఇట్, యూ విజువలైజ్ ఇట్ యాజ్ యువర్ డ్యూటీ, దెన్ యూ డూ యువర్ డ్యూటీ, యూ ఎండ్ అప్ డూయింగ్ యువర్ డ్యూటీ, అండ్ అల్టిమేట్లీ శ్రీకృష్ణార్పణ వస్తూ ఓవర్. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తను చేయవలసినటువంటి కర్మని ఈశ్వరారాధన బుద్ధితో చేయాలి. ముఖ్యంగా డాక్టర్స్ వాళ్ళు ఉంటారు, కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఆ ప్రొఫెషన్స్ లో ఇప్పుడు రోడ్డు క్లీన్ చేసేవాడు ఉంటాడు, పొద్దున్నే రోడ్డు క్లీన్ చేసేవాడు ఉంటాడు. నువ్వు చేస్తున్న పని ఈశ్వరారాధన చెప్పారనుకోండి, అది వాడికి అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా వివేచన కావాల్సి ఉంటుంది. ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్, ఇట్ టేక్స్ సంథింగ్ టు అండర్స్టాండ్ దాట్. నేను చూశాను ఒక హాస్పిటల్ అక్కడ US లో, అక్కడ ఒక నర్స్ అండ్ క్లీనింగ్ అరేంజ్మెంట్ చేసి పీపుల్ ఉన్నారు. నేను గమనించింది ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ సొసైటీస్ లో వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్టుగా ఏ పనైనా కూడా పవిత్రమే, దీంట్లో తక్కువ ఎక్కువ లేదు. ఇప్పుడు జానిటర్ ఉంటాడు, క్లీనింగ్ చూసేవాడు ఉంటాడు, హీఈస్ రెస్పెక్టెడ్ యాజ్ మచ్ యాజ్ ఎ ప్రొఫెసర్. హీ డజంట్ ఫీల్ షై, చాలా దర్జాగా ఉంటాడు, ప్రొఫెసర్ లెవెల్లో ఉంటాడు. కానీ చేసే పని ఏమిటంటే క్లీనింగ్ వర్క్ చేసుకుంటాడు. ఏమి తప్పేం లేదు, వాళ్ళు తప్పు కింద ఫీల్ అవ్వదు. ఎనీవే, సో ఆ నర్సు చాలా త్వరగా క్లీనింగ్ అది చేస్తాను. నేను అప్రిషియేటెడ్ హర్. యూ కీప్ ది బాత్రూమ్స్ ఎట్సెట్రా వెరీ నీట్. ఇట్ ఈస్, ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ బై యువర్ సర్వీస్. అంటే అప్పుడు రెగ్యులర్గా హాస్పిటల్ కేసు వెళ్తూ ఉండేది, స్వామీజీ హాస్పిటల్లో ఉన్న సందర్భంలో నేను అప్రిషియేట్ చేశాను అదో సందర్భంలో. అంటే ఆవిడ ఏమని చెప్పిందంటే, ఇట్ ఈస్ ది క్రైస్ట్ హూ యూజెస్ దీస్ బాత్రూమ్స్ అని చెప్పింది.
నాకు అది ఒక కన్నువిప్పు అయిపోయింది. ఈ బాత్రూములు యూజ్ చేసేది పేషెంట్స్ కాదు, క్రైస్ట్ యూజ్ చేస్తుంది. అంటే క్రైస్టే పేషెంట్ రూపంలో బాత్రూమ్ యూజ్ చేస్తున్నాడు. దట్ ఈస్ హర్ విషన్. మెడలో ఒక శిలువ వేలాడుతూ ఉంటుంది. ఆవిడ బాత్రూమ్ క్లీన్ చేసేప్పుడు ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు యూజ్ దిస్ ఈజ్ క్రైస్ట్ అని, దట్ ఈస్ హర్ విషన్. అందుకోసం అలా ఆ బాత్రూమ్ ని అలా క్లీన్ గా మెయింటైన్ చేస్తుంది. షీ ఈజ్ వెల్ సర్వింగ్ క్రైస్ట్, నాట్ ఎ సిల్లీ పేషెంట్. సో ఎంత ఎంత అద్భుతమైన విషయమో చూడండి. నేను గాంధీ హాస్పిటల్లో అయినా సమ్ పీపుల్, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గవర్నమెంట్ 5,000 ఇస్తుంది, 5,000 10,000 జీతం ఇస్తుంది. జీతం ఇస్తే క్లీనింగ్ అనే జాబ్కి జీతం వీడు ఆ ఉద్యోగంలో చేరుతాడు. కానీ హీ డజంట్ వాంట్ టు డూ ఇట్. ఎందుకో తెలుసునా? ఇట్ ఈస్ బిలో హిస్ డిగ్నిటీ. హీ డజంట్ వాంట్. బిలో హిస్ డిగ్నిటీ అయితే హీ షుడ్ రిజైన్. నో, హీ వాంట్ రిజైన్. He takes all the benefits of a government service, state government service. Therefore 10,000 జీతం తీసుకుని వీడేం చేస్తాడంటే ఇక్కడ మీకు ఇంకో 3,000కి ఇంకో లేడీని అపాయింట్ చేస్తాడు. వీడు అపాయింట్మెంట్ ఇస్తాడు. ఆవిడ వీడు వెళ్ళి క్లీన్ చేసి రావాలి. ఆవిడకేమీ సంబంధం లేదు హాస్పిటల్తో. షీఈ్ నాట్ అన్ హాస్పిటల్ ఎంప్లాయీ. ఆవిడ వెళ్ళి క్లీన్ చేసి వస్తుంది. వీడు ఏం చేస్తాడంటే ఒకసారి విజిట్ వేసి వస్తాడు, ఓ 5 minutes విజిట్. క్లీన్ చేసిందా లేదో చూసుకుంటాడు. ఎందుకు చూసుకుంటాడు? అది కూడా వేల మీద ప్రేమ కాదు. వీడు 3,000 ఇవ్వాలి, ఊరికి ఇచ్చేస్తున్నానేమో అని వీడికి బెంగ. అందు గురించి చూసుకుని ఆవిడ చక్కగా చేస్తోందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ నెల అయిన తర్వాత ఆవిడ 3,000 ఇస్తాడు. ఆవిడికి ఇంతకంటే మనం ఉద్యోగం ఆవిడ పని చేస్తూ ఉంటుంది. వీడు 7,000 వీడు మిగిల్చుకుంటాడు. మిగిలిన టైం అంతా వీడు బిజినెస్ చేస్తూ ఉంటాడు. బిజినెస్ తో దానికి చేస్తూ ఉంటాడు. స్ట్రైక్ నోటీస్ అప్పుడు మళ్ళీ తయారు వీడు. స్ట్రైక్ చేసినప్పుడు వీడు అక్కడ తయారు, జీతం పుచ్చుకుందుకు తయారు, అన్నింటికి. ఇది సో ఏమైపోయింది? ఈ నేషన్ ఎలా పైకి వస్తుంది? కర్మ ఎడల అంతటి వచ్చేస్తే ఇంకా పైకి ఎలా వస్తుంది? అది ప్రతివాడు కూడా డిస్సాటిస్ఫైడే. వాడి జాబ్ మీద వాడు డిస్సాటిస్ఫైడే. నువ్వు ఇంకా కర్మను నువ్వేమా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేసినట్టు ఏమైంది? అసలు కర్మ ఎడల మనకు ఉండే దృష్టికోణం అంతా కలుషితమైన దృష్టికోణం. దాన్ని పూర్తిగా క్షాళన చేసేయాలి. చేస్తున్న కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేయటం నేర్చుకోవాలి. ఈశ్వర అనే పదాన్ని జీవితంలోకి బాగా బలంగా తీసుకురావాలి. ఇప్పుడు ఈశ్వర పదం జీవితంలోకి రావాలంటే వీడిని ఫిజికల్ గా తీసుకెళ్లి దేవాలయంలో పెడితే కానీ రాదు వీడికి ఈశ్వర అనే భావం. ఆ దేవాలయం గర్భగుడి ముందు వాడు ఇంకా తప్పనిసరి అయ్యే ఆ దేవుడికి చూసినప్పుడు ఈశ్వర అంటాడు. అంతే. అంత క్షణం ముందు లేదు, మళ్ళీ ఆ తర్వాత క్షణం తర్వాత లేదు. ఆ క్షణంలోనే ఈశ్వరు. వీడు ఈశ్వర అనే భావన వీడి మనస్సులోకి రావాలంటే వీడు తిరుపతి వెళ్ళాలి, క్యూలో నిలబడాలి. అక్కడ నిలబడితే అప్పుడు ఈశ్వర అనే భావన వస్తుంది. అంతవరకు వీడికి సంసార భావనే. వాట్ కైండ్ ఆఫ్ విషన్, వాట్ కైండ్ ఆఫ్ డివోషన్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఎ ట్రావెస్టీ ఆఫ్ ట్రూత్. ఈశ్వరుడు అంటే మీరు గాలి, నీరు, నిప్పు, ఆకాశం అన్నీ ఈశ్వరుడే. సర్వమునందు సర్వ ప్రాణులలో ఈశ్వరుడు ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు. సో ఒక సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించాలి. ఒక బిచ్చగాడిలో ఈశ్వరుణ్ణి దర్శించాలి. వాడికి ఒక పాలు ఇస్తున్నారనుకోండి, ఈశ్వరార్పణ బుద్ధితో ఇవ్వాల్సి ఉంటుంది. ఒక చిన్న సేవ ఎవరికైనా చేస్తే ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. సో ఈ విధంగా మీ కర్తవ్యాన్ని మీరు చేసే సందర్భంలో ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. సమాజ సేవ, సమాజ రూప పరమేశ్వరుడికి సేవ చేస్తున్నాము. ఈశ్వరుణ్ణి అనేక రూపాల్లో చూడొచ్చు. ఈ మాట మీరు డాక్టర్కి చెప్పారనుకోండి, హీ కెన్ రెడీలీ పిక్ ఇట్ అప్. ఎందుకంటే వాడు చేసే ప్రొఫెషన్లో ఎదరవాడు నొప్పి తగ్గించడం లాంటి ప్రొఫెషన్ ఇది. కాబట్టి ఆ ప్రొఫెషన్లో మీకు ఒక పవిత్రత ఈజీగా అవగాహన వస్తుంది. బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ ఆల్ ప్రొఫెషన్స్ ఆర్ ఈక్వల్లీ సేక్రెడ్ ప్రొవైడెడ్ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే. అలా కాకుండా కేవలము స్వార్థ బుద్ధితో చేస్తే డాక్టర్ని కూడా, వైద్యో నారాయణో హరిహి అనాల్సిన డాక్టర్ని కూడా వీడు అయోగ్యుడు అనాల్సిన సందర్భం వస్తుంది. వీడు డబ్బు కోసం మోసం చేస్తున్నాడు రా, అవసరమైనవి అనవసరమైనవి సర్జరీ చేస్తున్నాడు. సర్జరీ చేసి పేషెంట్ పారేసి లేచకపోతాడు, మళ్ళీ పట్టించుకోడు. ఈ డబ్బే ముఖ్యం అని డాక్టర్ మీద ఒక నింద వేయాల్సి వస్తుంది. ఏ డాక్టర్ని పేషెంట్ వైద్యో నారాయణ హరిహి అని చేతులు ఎత్తి మొక్కాల్సి ఉంటుందో ఆ డాక్టర్ మీద నింద వేసే పరిస్థితి మీకు సమాజంలో వచ్చింది అంటే వాడి జీవితం ఇంకా అది ఎంత వ్యర్థం అది. కాబట్టి ఈశ్వరానుగ్రహం కర్మలు చేయాలి. యోగస్థన్ అంటే అర్థం
సో వన్ హ్యాస్ టు గ్రో ఇన్ దట్ డైరెక్షన్. సో స్లో ప్రాసెస్ ఇది. కాబట్టి చిన్న చిన్న వాటిల్లో కూడా ఈశ్వరుణ్ణి తీసుకురావాలి. అంటే ముందు పెద్ద వాటిల్లో ఈశ్వరుణ్ణి తీసుకొస్తే, ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నారనుకోండి, సమాజ రూపీ పరమేశ్వరుణ్ణి మనం సేవ చేస్తున్నాము, అంతే కదండి. మీరు ఏ ఉద్యోగం చేసినా సమాజ రూపంగా ఉండే పరమేశ్వరుణ్ణి మీరు సేవ చేస్తున్నట్టే కదా. కాబట్టి ఆ విధంగా ఆ వర్క్ని ఆ విధంగా చూడడం అలవాటు చేసుకోవాలి. రోజుకి 8-10 గంటలు ఆఫీసులో ఉన్నప్పుడు ఆ ఆఫీస్ మీద ఈశ్వర బుద్ధి లేకపోతే ఇంక వీడికి వర్క్ మీద ప్రేమే ఉంటుంది. కేవలం జీతం కోసమే ఉంటున్నాను రా అన్నట్టుగా, సో దీనంగా వెళ్ళటం, ఉత్సాహంగా రావటం బయటికి, అలాగా ఉంటే అది ఎంతో దురదృష్టకరమైన విషయం. కాబట్టి ది పాయింట్ ఈజ్ అట్ ఎవ్రీ స్టేజ్ ఈశ్వరుణ్ణి ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది. ఇంట్లో పిల్లలకి భర్తకి సేవ చేసేప్పుడు అవకాశం ఉంది. ఇతగాడికి అంత పెద్ద అవకాశం లేదు, అందుకోసం అతను ఏం చేయాలంటే పూజాధికం చేసుకోవచ్చు. తర్వాత తల్లిదండ్రులను సేవ చేసేప్పుడు ఆ ఈశ్వరార్పణ బుద్ధితో సేవ చేయవచ్చు. గురువుకి శుశ్రూష చేసేప్పుడు ఈశ్వరార్పణ బుద్ధి ఎలాగోతో హైహి సమాజ రూపీ పరమేశ్వరుని నేను సేవిస్తున్నాను ఉద్యోగం చేసి అనే విధంగా సేవ చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది ఏమని చెప్పారంటే, ఒక ఆయన చెప్పారు, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కి మళ్ళీ సమానమైన అధికారము, సమానమైన శక్తి తీసుకురాగలిగినటువంటి ఒక పరిణామం, ఒక మార్పును తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న ఉద్యోగం ఇంకొకటి, దాంతో ఈక్వల్ అయిన ఉద్యోగం జిల్లా కలెక్టర్ అని చెప్పారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్. మన డిస్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, డిస్ట్రిక్ట్ కలెక్టర్, అతనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తర్వాత మళ్ళీ వీడే. అంత సామర్థ్యం ఇంకెవరికి లేదు మధ్యలో. మినిస్టర్స్ కేవలం సెక్రటరీ మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. వేరే ఈ కలెక్టర్ ఉన్నాడంటే ఆ డిస్ట్రిక్ట్ లో వాడి కింగ్, వాడి మాట, హీఈస్ ది లీగల్ అథారిటీ, మెజిస్టీరియల్ అథారిటీ ఉంటుంది, రెవెన్యూ అథారిటీ ఉంటుంది, అన్ని అథారిటీస్ అతనిలో ఉంటాయి. అంటే అతను డిస్ట్రిక్ట్ లో ఒక మంచి కార్యాన్ని చేయాలనుకుంటే అతను చక్కటి పరివర్తనని తీసుకురాగలుగుతాడు, ఎన్నో సేవ చేయగలుగుతాడు. అతను కనుక ఈ విధంగా సేవ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ లో ఉండే ప్రజలందరూ కూడా అతన్ని వేనోళ్ళ కొనియాడతారు. సపోజ్ ఆ పొజిషన్ లో ఉన్నాడు, ఇది నేను సమాజ రూపే పరమేశ్వరుని ఆరాధిస్తున్నాను అనే భావన వాళ్ళలో ఉందనుకోండి, ఐఏఎస్ వాళ్ళకి గీత పాఠం చెప్పించాలి. నాలాంటి పోటీగా ఏమన్నా పెట్టి పాఠం చెప్పిస్తే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళకేమో అసలు మహాత్ముల్ని దగ్గరికి రానివ్వరు. మహాత్ములు అంటే వీళ్ళు పూజలు పురస్కారాలు చేసుకుంటారు. వీళ్ళు మూర్ఖులు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళకేం తెలుసు మహాత్ముల గురించి? మహాత్ములకి ఉన్నంత లోకజ్ఞానమే వాళ్ళకు ఉన్న అనుభవం వీళ్ళకి ఎవరికి లేదు. మహాత్ముల్ని పెట్టి పాఠం చెప్పింటారు. వీళ్ళకి తెలుసున్న మహాత్ములు వాళ్ళు ఏ పాఠం చెప్పరు. వీళ్ళకి తెలిసిన వాళ్ళు సరైన మహాత్ముని పట్టుకోవాలి, పట్టుకుని చెప్పించాలి. చెప్పిస్తే వాళ్ళ ఈ కర్మయోగ భావన నిర్మాణం అయితే దానివల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు పొందుతాయి సమాజానికి. కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధి. సో జీవితంలోకి ఈశ్వరుణ్ణి ప్రతి అంశంలోకి తీసుకురావాలి. మన యొక్క సంస్కృతి అలా ఉంది మరి నిజానికి. సో తండ్రి అతి మాతృదేవో భవ. ఇప్పుడు దేవుడి కోసం వెతుకుతూ ఉంటాడు, ప్యారడైజ్ లో ఉంటాడు. ప్యారడైజ్ నువ్వు ఎప్పుడు వెళ్ళావు, నువ్వు ఎప్పుడు చూసావు దేవుణ్ణి? మాతృదేవోభవ. ఎదుర్కొండగా మీ అమ్మగారు దేవుడిగా భావం చేయి. పితృదేవోభవ. అప్పుడప్పుడు కనీసం అతిథి దేవుడు, ఇంటికి వచ్చిన అతిథిని దైవంగా భావన చేసి చక్కగా సేవ చేయి. ఏదైనా ఆఫర్ సంథింగ్. సో ఆ విధంగా ఇటువంటి భావన ఎప్పుడైతే ఆచార్య దేవోభవ. సో ఈ విధంగా అక్కడ సమాజంలో పరమేశ్వరుని యొక్క స్వరూపం అని ఈ విధంగా ఆ డిఫరెంట్ పాయింట్స్ లో ఈశ్వరుణ్ణి దర్శించటం అలవాటు చేసుకుంటే ఈశ్వరారాధన రూపంగా కర్మని చేయటం అంత కఠినమైన పనేం కాదు. అలా చేస్తే దాని పేరు యోగస్థ. యోగమునందుండి కర్మను చెయ్యి. అదే అని యోగమునే సింహాసనం మీద ఉండి కర్మను చెయ్యి. ఇప్పుడు నేను చెప్పాను కలెక్టర్ ఎగ్జాంపుల్. కొంతమంది కలెక్టర్లు చాలా మంచి వర్క్ చేసి గొప్ప పేరు ప్రతిష్టను సంపాదించి సమాజానికి ఎంతో కళ్యాణం చేశారు. జయప్రకాష్ నారాయణ అని ఒక కలెక్టర్ పేరు అలా చెప్తూ ఉంటారు. ఆయన లోక్సత్తాలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒకప్పుడు ఆయన కలెక్టర్గా ఉండేవాడిని, ఆయన ఆ విధంగా సమాజానికి సేవ చేసేవాడని చెప్తారు. సో దట్ ఈస్ ది గ్రేటెస్ట్ వర్చ్యూ. కాబట్టి సో కేవలం ఈశ్వరారాధనార్థం. తర్వాత ఎప్పుడైనా ఈశ్వరారాధన చేసేప్పుడు కూడా సరే అయితేనో నేను ఈ పని చేశాను కదా,
ఈ సమాజానికి పనిచేశాను, లేకపోతే ఈ కర్తవ్య కర్మ చేసి ఇది ఈశ్వరుని ఆరాధించాను, ఇప్పుడు నాకు ఇంకా మరి ఫలం వచ్చేస్తుందా? అలా చేయకూడదు. ఆ ఫలతృష్ణ ఉండదు. ఆ ఈశ్వరారాధన చేసిన సందర్భంలో కూడా ఫలతృష్ణ పెట్టుకోకూడదు. అది అంటున్నారు ఆయన శంకరుడు. తత్రాపి ఈశ్వరో మే తృష్ణతి ఇది సంగం త్యక్త్వా ధనంజయా ఫలతృష్ణశూన్యేన క్రియమాణే కర్మణి తత్వశుద్ధి ద్వారా జ్ఞానప్రాప్తి లక్షణా సిద్ధి. కాబట్టి ఈశ్వరారాధన బుద్ధితో కర్మలని చేసేప్పుడు